బంగారు శివలింగం టెంపుల్. ఎటు చూసిన శివలింగాలు. ఇక్కడ ఉన్న లింగం ఏ సేమ్ లేదు, ఒక్కొక్కటి ఒక్కొక్క థీమ్లో ఉంది, డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి శివలింగం. కోరికలు ఓ పెద్ద శివలింగం ఉంది. 2-3 అవర్స్ అయితే పడుతుంది మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి. సో ఇక్కడైతే అన్ని దేవతల అన్ని అవతారాలు అవుతున్నాయి అన్నమాట. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. సో ఇవాళ రామేశ్వరం గోల్డెన్ లింగం టెంపుల్కి అయితే వెళ్తున్నాం మేము. సో చూస్తాం అక్కడ ఎట్లెట్లుందో అంత ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తా. సో వీడియోలో కంటిన్యూ అవ్వండి. స్టార్ట్ ద వీడియో. దారిలో భువనగిరి ఎల్లమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చినాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం మళ్ళీ. సో ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళిపోతాం ఇంటిని. సో గైస్, ఇక్కడ టికెట్ తీసుకోవాలంట పర్సన్కి 100 రూపీస్. ఇంకా వెహికల్కి అయితే 20 రూపీస్ అంట. బైక్కి కార్కి ఇంత తెలియదు. సో టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోదాం. ఎంట్రన్స్కి దీంట్లోకైనా లోపలికి వెళ్ళేది. ఎంట్రన్స్లోకి వచ్చినాక ఇది ఇంకొక ఎంట్రన్స్, ఇది అనుకుంటా మెయిన్ ఎంట్రన్స్. దీని లోపలికి వెళ్ళాలి ఇప్పుడు. ఇక్కడ ఎటు చూసినా మొత్తం శివలింగాలే ఉన్నాయి. ఇక్కడ ఇంకొకటి గోల్డెన్ టైప్లో కూడా ఉంది శివలింగం. ఇక్కడ బ్యాక్ సైడ్ చూడొచ్చు. సో ఇటు మొత్తం శివలింగం, అటు దేవుని విగ్రహం, ఇటు చూసినా మొత్తం శివలింగం. ఇక్కడైతే డిఫరెంట్ శివలింగాలు ఉన్నాయి. ఇంకా దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు. సేమ్ అట్లనే అక్కడ కూడా ఉన్నాయన్నమాట విగ్రహాలు డిఫరెంట్. ఇక్కడ ఇంకో దేవత విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. ఇటు నుంచి వెళ్తే ఇటు సైడ్ కూడా మొత్తం శివలింగం ఉన్నాయి లోపల. సాయిబాబా, హనుమంతుడు, నరసింహస్వామి వీళ్ళందరూ ఉన్నారు, దేవతలందరూ ఇక్కడ కింద చూడవచ్చు. అండ్ అక్కడ ఇంకో ఉంది, అటు కూడా వెళ్తున్నాం. సో అటు కూడా చూద్దాం. ఇక్కడ ఉంది శివలింగం అయితే హగ్ చేసుకోవాలి. హగ్ చేసుకొని కోరికలు కోరుకుంటారు. సో మేము కూడా అదే చేసినాం. ఇక్కడ ఇంకో శివలింగం ఉంది, లైక్ యూ కెన్ సీ. చాలా ప్లేసెస్ ఉన్నాయి, తీరడానికి చాలా టైం పడుతుంది, అర్థమవుతుంది. ఇక్కడ మొత్తం శివలింగాలు ఇక్కడ చూసుకోవచ్చు. లైన్గా శివలింగం ఉన్నాయి. మళ్ళీ అటు సైడ్ కూడా మొత్తం శివలింగంలో అవుతున్నాయి లైన్గా. సో యూ కెన్ సీ దే మొత్తం శివలింగాలు ఇక్కడంతా. ఇక్కడ ఉన్న లింగం ఏ సేమ్ లేదు, ఒక్కొక్కటి ఒక్కొక్క థీమ్లో ఉంది, డిఫరెంట్ ఉన్నాయి శివలింగం. ఏదైనా ఇది ఒకలా ఉంది, అదొకలా ఉంది. ఇట్లా అంటే సేమ్ లేవు, అన్నీ డిఫరెంట్లో ఉన్నాయి. అక్కడ కూడా చూసుకోవచ్చు, అవి కూడా అన్ని డిఫరెన్స్ ఉన్నాయి. మొత్తం ఆ స్టార్టింగ్ నుంచి అక్కడ ఎండింగ్ వరకు మొత్తం శివలింగంలో ఉన్నాయి. ఎటు చూసినా మొత్తం శివలింగాలు తీసుకొని ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ దాకా మొత్తం శివలింగాలు ఉన్నాయి. ఇది మనకు ఒక 300 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది, 300 to 400. ఈ డిస్టెన్స్ మొత్తం శివలింగంలో ఉన్నాయి ఎటు చూసిన. మళ్ళీ అటు సైడ్ బ్యాక్ సైడ్ కూడా శివలింగంలో ఉన్నాయి. ఇక్కడ ఇంకో పెద్ద శివలింగం ఉంది, అక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ ఉన్న దాంట్లో ఏదో పెద్ద శివలింగం. ఎక్కడ చూసినా మొత్తం శివలింగంలో ఉన్నాయి. ఇప్పుడు ఆ పెద్ద శివలింగం కాడికి లోపలికి వచ్చినాం ఎంట్రన్స్. ఇక్కడ ఇంకా మళ్ళీ మొత్తం శివలింగంలో ఉన్నాయి. అక్కడ చూడు దుర్గమాత ఉంది, అక్కడ చూడొచ్చు.
కూడా చాలా శివలింగాలు ఉన్నాయి గోల్డ్ టైప్లో. సదాశివ సన్యాసి తాపసి కైలాసవాసి. ఇది గోల్డెన్ శివలింగం ఎంట్రన్స్. సో ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాం. ఎంట్రన్స్లో కూడా లెఫ్ట్ సైడ్లో శివలింగం ఉంది. సో ఇట్లా దీంట్లో లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఇంకొక ఎంట్రన్స్, దీంట్లో కూడా వెళ్ళి చూద్దాం. అన్ని దేవతల విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ నుంచి అక్కడ దాకా మొత్తం. ఇక్కడైతే అన్ని దేవతల అన్ని అవతారాలు అవుతున్నాయి అన్నమాట. చూడవచ్చు మీరు. ఒక్కొక్క దేవుంది ఒక్కొక్క అవతారం అవన్నీ కలిపేస్తే ఉంది కూడా. చాలా పెద్ద ఉంది. ఇది కూడా ఒక 300 మీటర్స్ డిస్టెన్స్ ఉంది దీన్ని మొత్తం. ఇది అక్కడ ఎండ్ నుంచి ఇక్కడ ఎండ్ వరకు. ఇక్కడ ఎక్కడ చూసినా మొత్తం శివలింగంలే. ఇక్కడైతే చాలా ఉన్నాయి చూడడానికి. మీకు ఒక 2-3 అవర్స్ అయితే పడుతుంది మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి ఇవన్నీ చూడడానికి. సో ఎటు చూసినా శివలింగాలు, ఇంకా దేవుని విగ్రహం ఉన్నాయి. అటు శివలింగం ఇటు శివలింగం మొత్తం. ఇంకా వెనకాల క్యూ ఉంది కదా అక్కడ, అదంతా వచ్చే దారిలో మనం ఎంట్రన్స్ అయ్యే దారిలో అంటే గోల్డెన్ లింగంకి ఎంట్రన్స్ అయ్యే దారిలో కూడా మొత్తం శివలింగంలో ఉన్నాయి. మళ్ళీ అటు సైడ్ చూస్తే అటు కూడా మొత్తం శివలింగంలే. ఇక్కడ ఎటు చూసినా మొత్తం శివలింగాలే. ఇంకా కొత్తవి కూడా కడుతున్నారు, అక్కడ కూడా వస్తుండొచ్చు. ఇంకా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. మళ్ళీ అటు సైడ్ కూడా మొత్తం శివలింగాలే. సో ఇది ఎక్స్ప్లోర్ చేయడానికి మీకు మ్యాక్సిమం ఒక 2 to 3 అవర్స్ అయితే పడుతుంది. అంత పెద్ద ఉంది టెంపుల్ అయితే. కూడా మీరు చూడవచ్చు మొత్తం శివలింగంని ఉడికినారు దాకా. మళ్ళీ పైన ఇంకోటి కన్స్ట్రక్ట్ అవుతుంది. వెనకాల కూడా ఇక్కడ కన్స్ట్రక్ట్ అవుతుంది. మళ్ళీ అక్కడ కూడా మీరు చూసుకోవచ్చు, అక్కడ కూడా మొత్తం శివలింగాలు ఉన్నాయి. ఇక్కడ లోపల చూసుకోవచ్చు ఇంకొక పెద్ద శివలింగం అవుతుంది. సో ఇక్కడ చూడవచ్చు వాటర్లో అయితే శివలింగాలు కూడా ఉన్నాయి. స్టార్టింగ్ ఇక్కడ పబ్లిక్ ఎక్కువనే వాటర్లో చేవేటి ఇట్లా కలుపుకుంటున్నారని చెప్పేసి ఇట్లా ఆపేసారంట. బంగారు శివలింగం టెంపుల్. శివలింగం అయితే ఇంకా ఉంది, మనం చూడవచ్చు గోల్డెన్ శివలింగం. సో 500 రూపీస్ తీసుకొని అభిషేకం అయితే చేపిస్తాం. మేము అభిషేకం చేయించుకున్నాం. మా దర్శనం అయిపోయింది, వెళ్ళిపోతున్నాం మేము. సో దట్స్ ఆల్ ఫర్ టుడే.